నమః శివాయ దేవాయ సర్వజ్ఞాయ పరాత్మనే యస్యోన్మేషనిమేషాభ్యాం వ్యక్తావ్యక్తమిదం జగత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం పరమానందతాండవం. ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం స్వాదిష్ఠచాపదండాం నిదిష్టామేవ కాంచినిలయామి. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీ అక్షర శారదాయై నమః. జగదంబా స్వరూపమైన ఈ సభా సదస్సునకు సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, అందుకే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం, మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం. అమ్మవారు అంటే ఎవరో కాదు, అయ్యవారి వ్యక్తమే అమ్మవారు. శివుడి ఎక్స్ప్రెషన్ వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతు మహేశ్వరం. కానీ అమ్మ కదా, అమ్మ వర్ణాల రూపిణండి. అందుకే వర్ణాం, వర్ణాం అంటే అక్షరం. ఇదేంటి మీరు ఇలా చెప్తారేంటండి? దీనికి ప్రమాణాలు ఉన్నాయండి, లేకుండా చెప్పట్లేదు. హిరణ్యవర్ణం అంటే బంగారు వన్నె కలది అని ఒక అర్థం చెప్పవచ్చు. సూర్యమండలాంతర్వర్తి అయిన చిచ్చక్తిని చెప్తున్నారు హిరణ్యవర్ణం నామంతో. ఇది సందేహం లేదు. కనుక మా అమ్మ బంగారు రంగుతుందండి అని అనుకుంటే సంతోషమే, కానీ ఆ మాత్రం అర్థం వేదం చెప్పదండి. బంగారు వన్నెతో అమ్మ ఉంది అనుకుంటే సంతోషం స్థూలంగా, కానీ సూక్ష్మంగా హిరణ్యవర్ణం అంటే మాత్రం సూర్యమండలాంతర్వర్తి అని చిచ్చక్తి. అది ఎటువంటి వర్ణం? అది హిరణ్యం, బంగారు రంగుట. అయితే బంగారం అందరికీ రమ్యమే, అవునా లేదండి? బంగారు రమ్యం కాని వాడెవడు? అవునా లేదా? ఇక్కడ ఒక పెద్ద బంగారు కిరీటం పెట్టామనుకోండి, ప్రవచనం జరుగుతున్నంతసేపు వినడం మాట్లాడుతున్నా చూపంతా అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈ వర్ణం కంటే ఆ వర్ణం చాలా బాగుంది. కానీ వర్ణం అంటే రంగును ఒక అర్థం, వర్ణం అంటే అక్షరం అని ఒక అర్థం. వేద సంప్రదాయంలో రెండూ మనం తీసుకోవాలి. బంగారు రంగుతో సూర్యమండలంలో కనబడుతుంది. ఆ ప్రణఖాత్ సర్వయేవ సువర్ణ ఇత్యాది భావాలతో అది అందమైన వర్ణన, అది అలాగే పెడదాం. కానీ అక్షరాలకి హిరణ్యవర్ణానికి సంబంధం ఏంటో చెప్పడం కోసం చెప్తున్నాం, ఊరికేనే తీసుకువెళ్ళలేదు. వర్ణం అంటే అక్షరములు, ఇదా తెలుసుకుందాం. ఈ అక్షరములు ఎందుకు పుట్టాయి, ఎందుకు పుట్టించారు పరమాత్మ? ఏదో టైంపాస్కి కదా కాదు, జగతాముపకారకం, జగత్తుకు ఉపకారం కలిగించడం కోసం చేశారండి. ఉపకారం రెండు రకాలుగా చేయాలి. నీకు హితం కలిగించాలి, ఆనందం కలిగించాలి. ఈ రెండూ కలిగించాలట. ఆ రెండూ కలిగించే వర్ణములు పరమాత్మ పలికించాడు. హితము, ఆనందము, అదే అందము, అది రమ్యం. హితం, రమ్యం, హిరమ్యం. హిరమ్యం అనేదే వేద వ్యాకరణంలో హిరణ్యమైంది అని సాయినాచార్యులు వారు చెప్పిన భాష్యం ఇది. కానీ హిరమ్యమే హిరణ్యం అంటే హితమైనది, రమ్యమైనది ఏదో అది హిరణ్యం. సృష్టిలో కొందరికి హితం రమ్యం కాదు, కొందరికి రమ్యం హితం కాదు, అవునా లేదండి? షుగర్ పేషెంట్కి రసగుల్లా రమ్యం కానీ హితం కాదు, అవునా లేదండి? వాడి కాకరకాయ హితం కానీ రమ్యం కాదు. ఏం చేస్తాం? కానీ హితము రమ్యము రెండు దొరకడం మహా కష్టం. కానీ పరమేశ్వరుడి అక్షరములు రమ్యంగానూ ఉన్నాయి, హితంగానూ ఉన్నాయట. ఇంకేం కావాలండి? అంటే ఆరోగ్యకరమైనదే ఇష్టమైందనుకోండి ఇంకా బాగుంటుంది. డాక్టర్ పచ్చని చెప్పాడండి, ఆయన అన్నట్టు నువ్వు పచ్చని చెప్పలేదు, నాకు ఇష్టమైనవి చెప్పావన్నాడు. ఇది ఇంకా బాగుంది. మనకి పచ్చమే ఇష్టమైతే అంతకంటే కావాల్సిందే ఉంది, బతుకు బాగుపడిపోతుంది. అందుకు పరమాత్మ ఈ వర్ణములన్నీ ఎందుకు ఇచ్చాడయ్యా అంటే, ఈ వర్ణములు కానీ మనం పట్టుకుంటే ఈ వర్ణముల ద్వారా హితమైన దాన్ని, రమ్యమైన దాన్ని పట్టుకోవచ్చు. ఆ వర్ణములే అక్షరములు, ఆ వర్ణములే వేదములు. ఇవి పరమేశ్వరుని రూపములు. కనుకని పరమేశ్వరుడి రూపము హితమైన, రమ్యమైన వర్ణముల రూపంతో, అక్షరాల రూపంతో వచ్చింది కనుక హిరణ్యవర్ణం అన్నారు ఇక్కడ. అయితే ఇదంతా అమ్మవారి పరంగా కాదండి. అంటే అమ్మవారి పరంగాన ఇక్కడ వేద పండితులు చెప్పండి. నమో హిరణ్యవర్ణాయ హిరణ్య బాహవే హిరణ్య రూపాయ హిరణ్య పతయే వచ్చిందా లేదా? అక్కడొచ్చింది అంతా కూడా. కనుక హిరణ్యవర్ణాయ, ఆ హిరణ్యవర్ణుడు ఆయన, హిరణ్య బాహువు ఆయన. అందుకు స్వామి హిరణ్యవర్ణం అంటే అమ్మవారి రూపం అదే, అయ్యవారి రూపం అదే. హిరణ్యవర్ణం అన్నప్పుడు ఇప్పుడు బంగారు కాంతి అని కాకుండా హితమైన, రమ్యమైన అక్షరాల రూపంతో ఉన్న పరమేశ్వరునికి నమస్కారము అని చేసుకుందాం. ఇదే మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతున్నది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న క్రమం మాహేశ్వర సూత్రములు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్న క్రమం మాతృకావర్ణములు. అంటే అమ్మ రూపం వెళుతున్నాం ఇప్పుడు.
మాతృకావర్ణములు ఎలా ఉంటాయి అంటే అవర్గ కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ రూపాలతో ఉంటాయండి. ఈ రూపంతో ఉంటుంది మాతృకావర్ణం. అందుకే అక్షరాలను అమ్మగా ఉపాసన చేసినప్పుడు ఈ పద్ధతిలోనే ఉపాసన చేసుకుంటూ రావాలి గనక ఇవాళ మనం మిగిలిన భాగాన్ని మాహేశ్వర సూత్రాలు పూర్తయిపోయాయి గనక వాటి సారాంశాన్ని కూడా 1కి 10 మార్లు నొక్కి చెప్పుకున్నాం గనక వాటిని అలాగే ఉంచి మాతృకావర్ణ రూపిణి దగ్గరికి వెళదాం. ఎందుకంటే అక్షరములకు జ్ఞానం ఎలా తెలుసుకోవాలో మాహేశ్వర సూత్రములో తెలుసుకున్నాం, అయిపోయినది. విశ్వక్రమం చెప్పడానికి అక్షరాలను ఆక్రమంలో పేర్చాడు మాహేశ్వర సూత్రంలో. ఇప్పుడు మనం ఉపాసనా క్రమంలో అక్షరాలను తెలుసుకోవడానికి మాతృకావర్ణ రూపంలోకి రావాలి. రెండిటికి ఎందుకు ఆ క్రమం ఉందో తెలుసుకోవాలి. మాతృకావర్ణములు అన్నప్పుడు మొదట అవర్గము చెప్పుకుని కవర్గము చెప్పుకుంటాం. ఈ రూపాలన్నీ కలిపితేట ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెలుగుందండి. ఆ ఒక్క కాంతితో ఉంటుంది, ఈ ఒక్క కాంతితో ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాంతి, ఒక్కొక్క దేవత అని చెప్పుకున్నంట. అన్నీ కలిపేస్తే మరొక కాంతి వస్తుందండి. చిత్రం చూడండి, పసుపు పసుపే, ఎరుపు ఎరుపే, తెలుపు తెలుపే, 3 కలిపేస్తే ఒక రంగు వస్తుందా లేదా? అలా మొత్తం 50 అక్షరాల రంగులు కలిపేస్తే ఒక రంగు వస్తుందట. ఆ రంగు ఎలా ఉంటుందో తెలుసా? తెల్లగా ఉంటుందట. తెల్లని కాంతి, తెల్లని కాంతితో ఉంటాయట 50 వర్ణములు కలిపితే. అందుకే 50 వర్ణాల రూపంతో అమ్మవారిని ధ్యానించాలి. ఇక్కడి నుంచి మనం ధ్యానంలోకి వెళ్ళిపోతాం. ఇంతవరకు జ్ఞానం, ఇప్పుడు ధ్యానం. ఈ ధ్యానంలోకి వెళ్ళినప్పుడు తెల్లని కాంతులతో ఉన్నటువంటి 50 రూపాలని, 50 అక్షరాల ఏకరూపాన్ని పరిశీలిద్దాం. 50 అక్షరాల ఏకరూపాన్ని అమ్మ మాతృకావర్ణ రూపిణి అని చెప్పబడుతుంది. మాతృకావర్ణ రూపం ఎలా ఉంటుందో ఒక్కసారి ధ్యానం చేద్దాం. పంచాశద్వర్ణభేదై విహిత వదనదోహో పాదయుక్కుక్షివక్షో దేశాం భాస్వత్కపర్దా కలిత శశికళాం ఇందు కుందావదాతాం అక్షస్రకుంభచిహ్నాం అభయవరకరాం త్రిక్షణాం అబ్జ సంస్థాం అచ్ఛాకల్పామతుచ్ఛస్తన జగనభరాం భారతీం తాం నమామి. ఈ స్వరూపానికి మాతృకా సరస్వతి అని పేరండి. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రూపం సరస్వతీ రూపము. సరస్వతీదేవిని పంచాశద్వర్ణ విగ్రహ అంటారు. పంచాశద్వర్ణ విగ్రహ అంటే 50 అక్షరాలు కలిసిపోయిన రూపం సరస్వతిట. 50 అక్షరాలను కలిపి మీరు ఒక్కసారి చూస్తే అది శారదా రూపము. అందుకే చిన్నపిల్లలు శారదాదేవిని ఆరాధిస్తారు, 50 అక్షరాలను దిద్దుకుంటారు. ఆ సరస్వతి కృప కలగాలి అంటే అక్షరాలు దయ చూపిస్తేనే తర్వాత శాస్త్రజ్ఞానమో, కావ్యజ్ఞానమో, బ్రహ్మజ్ఞానమో ఏదో ఒకటి తర్వాత లభిస్తాయి. ఉపనిషత్తు చెప్పుకోవాలన్నా అక్షరాలు చెప్పుకోవాల్సిందిగా. మనం మొదటి రోజే చెప్పుకున్నాం, పరమాత్మ మాటలకి దొరకడు అని మాటతోనే చెప్పుకోవాలి. ఆ అక్షర జ్ఞానం అనేటువంటిది అక్షర దేవతలను అనుగ్రహిస్తే కానీ రావు. అందుకే అక్షర దేవతల్ని ప్రార్థిస్తారు భారతీయులు. అక్షరాలు భారతీయులకు మాత్రమే కాదు, ప్రపంచంలో అందరికీ ఇవే అక్షరాలు కాదండి. మాకు ఏబిసిడీలండి, ఏబిసిడీలు కూడా అక్షరాలే. ఇక్కడ ఏ అక్కడికి మొదటికి వెళ్ళింది, అక్కడ బాకి మరొక ఈ తగిలింది, అంతే. ఇవేగా 50ఏగా, ఎవడు మాట్లాడిన 50ఏ. ఇప్పుడు చెప్పండి, సరస్వతీదేవి హిందువుల దేవత. సరస్వతీదేవి ప్రార్థన ఆలయంలో చేయాలంటే కూడదు భారతదేశంలోను. భారతి అంటేనే సరస్వతి. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పండి. ఇక్కడ మూర్ఖత్వం మూట కట్టినట్టు తయారవుతున్నారండి ఒక్కొక్కరు కూడా. హిందూ మతం అంటే ఏమిటో కాదు, భారతీయ విజ్ఞానం. హిందూ మతం అక్కర్లేదంటే భారతీయత అక్కర్లేదు అనాలి. ఇంకా భారతదేశమే మిగిలింది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సరస్వతి ఉపాసకులు అందరూ కావాలి, అయితేనే తెలివైన వాళ్ళు అవుతారు. మనం భారతీదేవిని మర్చిపోయి బతుకుతున్నాం గనకనే భారతదేశం అధోగతికి వెళ్ళింది. ఇప్పటికైనా పిల్లల చేత భారతీయ ఉపాసన చేయించండి, అక్షరాలు దిద్దించండి, అక్షరాలు పలికించండి. 50 అక్షరాలు కలిపితే అమ్మ రూపం. ఈ అక్షరాలు ఈ క్రమంలోనే ఉండాలి, మార్చద్దు. మార్చితే ఎలా ఉంటుందో తెలుసా? తలస్థానంలో పాదాలు పెట్టినట్టు, పాదాల స్థానంలో తల పెట్టినట్టు వికార రూపం తయారవుతుందండి. ఆ అక్షరం ఆ క్రమంలో ఉంటేనే అమ్మ రూపం వస్తుందట. అది ఎలా చూడాలో చూపిస్తున్నాడు ఇక్కడ. ఒక అక్షరం అమ్మవారికి ఒక అవయవం. అందుకు దేవత అంటే అవయవాలు కావు, మంత్ర శరీరులు. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, దేవతలు మాంస శరీరులు కారు, మంత్ర శరీరులని. ఆ మంత్రములు అక్షరములు. పంచాశల్లిపిభి విభక్త ముఖదో తన్మధ్యవక్షస్థలాం. ఈ శ్లోకం ఎక్కడైనా విన్నట్టుందా? శృంగేరిలో శారదాదేవిని ప్రార్థన చేసేటప్పుడు ధ్యాన శ్లోకం ఇది. బాసరలో సరస్వదేవి ప్రారంభించేటప్పుడు ధ్యాన శ్లోకం ఇది. మనకు అవన్నీ తెలియదు. మన పిల్లాడికి అక్కడ అక్షరాభ్యాసం చేసిస్తే డిగ్రీల్లో వస్తాడు అని తెలుసు, అంతే. కానీ తెలిసేదైనా చేస్తే బాగుపడతారు నాయన, తెలియకుండా చేస్తే గాడిద గంధపు చెక్కలు మోసినట్లే అని శంకరులు అన్నారు, నేనలే. అందుకు కాస్త ఏమంటున్నారు తెలుసుకుందాం. పంచాశల్లిపిభి. చూసారా, దేవుడికి దండం పెడతాం,
కుంకుమ వేస్తే ఏం ఫలితం వస్తుంది, దీపం పెడితే ఏం ఫలితం వస్తుందో చెప్తే చప్పట్లు కొడతారండి. కానీ ఆ దేవత అంటే ఏమిటో చెప్తే మాత్రం అబ్బో చాలా హై అండి, హెవీ అండి, డ్రై అండి ఇలాంటి నిందలు వేస్తారు. ఏం చేస్తాం? కానీ దేవతా తత్వం తెలియకపోతే దేవతారాధన ఎలా చేస్తామండి? అందుకే తెలిసి రామచింతనతో నామముసేయవి ఓ మనస. తెలిసి చేద్దాం. పంచాశల్లిపి విభక్తముఖదో తన్మధ్య వక్షస్థలాం. ఆ శ్లోకం ఏది? ఈ శ్లోకం అదేనండి. పంచాశద్వర్ణభేదేహి విహిత వదన. చూడండి 50 అక్షరాలు అమ్మవారికి ఎలా తయారై అంటే వదన, వదనములో కొన్ని అక్షరాలు, దోహో చేతులు ఎందు కొన్ని అక్షరాలు, పాద ఇక్ 2 పాదములు, కుక్షి కడుపు, వక్ష వక్షస్థలం. ఇవి అమ్మవారి యొక్క అక్షరములు, అమ్మవారి అవయవాలుగా మారే. ఈ అవయవాలుగా మారిన తల్లికి పైన ఇందు కుందావదాతాం, పైన చంద్రలేఖ పెట్టుకుందిరండి. ఎందుకంటే అక్షరములు చిట్ట చివరిగా నాదంలోకి పర్యవసించాలి. ఓం అన్నప్పుడు చివరికి నాదంలోకి వెళ్ళి, ఈ నాదము యొక్క చివరి దశ అవ్యక్తమైన అమృత దశ, పరబ్రహ్మ దశట. అదే అమృత కళ, చంద్రకళ. అక్షరముల యొక్క మూలమైన నాదములో చివరిదైనటువంటి తురీయ భూమికను చెప్తుంది చంద్రకళ. తురీయతత్వాన్ని దాన్ని ధరించిన తల్లి. నాదాంతమును తెలియజేస్తున్నది చంద్రకళ. ఇది శాస్త్రము. ఓం అన్నప్పుడు చివరి నాదాంత స్థితే చంద్రకళ. అందుకే శివుడు ఓంకార రూపుడైతే చిట్ట చివర కూర్చున్నటువంటి ఆ కళ చంద్రలేఖగా ఉంది. ఇది పరిశీలించవలసింది. అమ్మవారు కూడా అంతేనండి. అయ్యా మరి చంద్రలేఖ శివుడికి ఉంటుందా లేదా శారదాంబకు ఉంటుందా? ఇద్దరికీ ఉంటుంది. అంటే ఇద్దరూ ఒకటే. ఇది స్త్రీ రూపం, అది పురుష రూపం. సరిగ్గా మీకు శివపురాణంలో మహాలింగ ఆవిర్భవించినప్పుడు బ్రహ్మ విష్ణువుల లింగాన్ని చూస్తూ ఉంటారటండి. చూస్తూ ఉంటే ఆ లింగం చివరి నుంచి ఒక పురుషుడు వస్తాడట. వచ్చిన పురుషుడికి 10 చేతులు ఉంటాయట, వదనం ఉంటుంది. అందులో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అవయవంలో కనబడుతుంటుంది రండి. వదనంలో కళ్ళ దగ్గర ఏమిటి, శిరస్సు దగ్గర ఏమిటి, నోటి దగ్గర ఏమిటి, అలాగే చేతులకి మనకంటే ఒకే చేతులు 5 భాగాలు చూస్తాం. అనక ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కటి. కా కా గా ఘ ఞ కుడి చేతులు, చా చా ఝా ఝా జ్ఞ ఎడమ చేతులు. 10 చేతులు చూశారు ఇక్కడ. ఇంకా ఆ నుంచి అమ్మహ వరకు శిరస్సు నుంచి కంఠంతో అయిపోయిందండి ఇది. అందుకే ప్రతివారికి అచ్చులు శిరస్సులో ఉంటాయి, హల్లులు క్రింది భాగంలో ఉంటాయి. ఆ క్రమంలో చూడండి. ప్రతివారికి కాదు, భగవంతుడికి. తర్వాత మనలో గొడవలు తర్వాత చూద్దాం. ఈ భావంలో ఎంత గొప్ప విషయం చూడండి. ఎంత మొండెమున్నా శిరస్సు లేకపోతే ఏమీ లేవు అని. కా నుంచి చిట్ట చివరికి హా వరకు మొండెము, ఆ నుంచి అమ్మహ వరకు శిరస్సు. మీరు పరిశీలించండి ఇక్కడ. ఈ శిరస్సు ఉంటేనే కింద మొండెము కలిపి శరీరం అవుతుంది. శిరస్సు లేకపోతే ఏమీ లాభం లేదు. అంటే ఈ శిరస్సు నుంచి వచ్చేటువంటి నాడీ మండలము యొక్క ప్రేరణ చేతనే ఇతర ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అవునా లేదా? అందుకే సర్వాంగముల యందు ప్రధానాంగము శిరస్సు అని చెప్తున్నారు. కనుక శిరస్సులో మొత్తం వచ్చేస్తాయండి 16 అక్షరాలు. 16 అక్షరాలు శిరస్సులో వస్తాయి. అకారము శిరస్సు యందు, అదేవిధంగా ఆకారము నోటి యందు, ఇకారము కంటి యందు, ఈకారము ఇంకో కంటి యందు, ఉకారం ఈ చెవి, ఉకారం ఆ చెవి, అరు అరు బుగ్గలు, అళు అళు నాసిక 2 నాసికలు చూడండి. తర్వాత ఏ దంతం పెదవులు, ఓవు దంతములు, నాలుక లోపలి భాగం, ఆహా కంఠము చివరి భాగం అంటండి. ఇక్కడ చూసారు, ఇక్కడ అమ్మవారికి కలిపితే మొత్తం ఏమైపోయింది? మొదట చెప్పిన 16 అక్షరాలు ఇక్కడ సెట్ అయిపోయలేదా? ఇది ఆ శక్తిని వివరించి చూపిస్తున్నారు ఇక్కడ అమ్మవారి. ఇవి కలవకపోతే కిందవేవి పనిచేయట. అందుకే తలగాని లేకపోతే ఒక్క అవయవం పనిచేయదు. అవునా లేదా? అందుకే ముందు హెల్మెట్ పెట్టుకుని బయటకు పోరా అంటారు. ఎందుకంటే అదొకటి ఉంటే తర్వాత మీద బాగుంటాయి. ఇక్కడ ముందు శిరస్త్రాణమే కావాలి, మొత్తం శరీరానికి త్రాణం కాదు. అది ఉంటే మొత్తం దానికి ప్రధానం. అలాగే అక్షరాల్లో చూడండి, పైవి కానీ లేకపోతే కిందవి పనిచేయవు. ఎలాగో చూద్దాం. కాకా గాఘాన్యా అని నేను చదివాను, కానీ పైది కలవకపోతే నేను కా అనలేను. ఇక్ ప్లస్ ఆ కా అవుతుంది. ఆ ఆగాని కలవకపోతే కా అని అనలేము. లేకపోతే ఇక్కు ఇచ్చు ఇట్టు ఇత్తు అని కాలక్షేపాలు చేయాల్సిందే. దానివల్ల ప్రయోజనం ఏం లేదు. దానికి పైవి తగలాలి. ఆ తగిలితే కా అయింది, ఈ తగిలితే కే అయింది, ఊ తగిలితే కు అయింది. కానీ పైవి తగలకపోతే కిందవి పని చేయట్లేదు. అర్థమైంది కదా? కనుక పైవి శిరస్థానాలు, కిందవి శరీరంలో ఇతర స్థానాలు. ఒకవేళ ఇది కేవలం ఊహా కల్పన అయితే ఇంత అద్భుతంగా ఊహించిన భారతీయ మహర్షులకు నమస్కారం చేద్దాం. ఇది కల్పన అయితే ఇంకా నమస్కారం చేద్దాం. ఇది దర్శనమైతే వాళ్ళ పాదాలు పట్టుకు వేలాడదాం, మన బతుకులను బాగు చేసుకుందాం. ఎంత జ్ఞానాన్ని చెప్తున్నారండి. అందుకే దేవతల మంత్ర విగ్రహులు, మంత్రవాచ్యార్థ దేవతా, అక్షర చైతన్యమే దేవత. 50 అక్షరాలు కలిపి ఒక దేవతగా దర్శిస్తే ఆవిడే శారదాదేవి. ఆ శారదాదేవి మాతృకా సరస్వతి.
శిరస్సులో ఈ అక్షరాలయ్యే. ఎక్కడెక్కడ ఏమున్నాయో వివరంగా మనం తెలుసుకోవాలి అంటే అమ్మవారి యొక్క ఆ కుడి చేతి యందు కవర్గము అంటే భుజం నుంచి కొస వరకు కాకా గాఘ జ్ఞ, అలాగే ఎడమ చేతికి చాచా జాజాన్య 2 చేతులు పెట్టుకుంటే శారదాదేవికి అలా వర్ణించాలి. ఇక అదేవిధంగా మిగిలినవన్నీ మనం పరిశీలించవచ్చు. ఇతర అవయవ స్థానాలను కూడా వివరిస్తున్నారు ఇక్కడ. దక్షిణ పాదమూలం అంటే సరిగ్గా మన తొడ దగ్గర నుంచి వెళ్ళొచ్చు. అది టా ఠా డా ఢానా పాదముల వరకు వెళ్తాయి. తాతా దాధానా ఎడమ ఊరువు నుంచి ఎడమ పాదం వరకు వెళతాయి. అలాగే పాప పార్శ్వములు, బకారం వెనక భాగం, భకారం నాభిభాగం, మకారం ఉదర భాగం, యకార రకారములు వచ్చేటప్పటికల్లా మనకి యకారము హృదయ భాగం, రకారము బాహుమూల మెడ భాగం, అలా క్రమంగా మిగిలిన యారాలవా శేషస సర్దుకుంటాయండి. మొత్తం అమ్మవారి శరీరం ఏమింది ఇప్పుడు? మాతృకావర్ణ విగ్రహ. ఇలాంటి తల్లి ఎలా కూర్చుందయ్యా అంటే ఒక చేత్తో అక్షమాల పట్టుకుందిట, ఇంకో చేత్తో అమృత కలశం పట్టుకుందిటండి. శృంగేరి శారదాంబ గుర్తొచ్చింది లేదా చెప్పండి ఇక్కడ. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటముకుటాం. ఆ తల్లి సరిగ్గా అక్షమాల అమృత కలశం పట్టుకుంటుంది. ఇది మాతృక. ఆ తల్లిని శంకర భగవత్పాదుల వారు ఎందుకు ప్రతిష్ఠ చేశారు? ఆ తల్లినే బాసరలో వ్యాసుల వారు ఎందుకు ప్రతిష్ఠ చేశారంటే ఈ అక్షరదేవత అనుగ్రహిస్తేనే మేము రాసినవన్నీ మీకు అర్థమవుతారే నాయన, ముందు ఆ తల్లికి దండం పెట్టి తర్వాత మేము రాసిన చదువుకోండి అని చెప్పారు. అదే అక్షరమాల ఆ తల్లి. ఈ రూపము ఎవరి రూపమయ్యా అంటే త్రిపుర సుందరి రూపము. మరి శారదాంబ అన్నారండి. త్రిపుర సుందరికి శారదాంబకి ఏం భేదం లేదుట. ఆ త్రిపుర సుందరి యొక్క అక్షరాకృతిని ధ్యానిస్తే ఆవిడే శారద. శారద వేరు, లక్ష్మి వేరు, త్రిపుర సుందరి వేరు కాదండి. ఇది ఉపాసన ప్రారంభ దశలో భేదాలు కనబడతాయి, పరిణామ దశలో పరిణతిలో ఏకస్వరూపంగా గోచరిస్తుంది. కనుకని త్రిపుర సుందరి దండకము అని ఒక దండకం ఉంది, ఆశ్చర్యకరమైన దండకం. చూసారా? తెలుసుకోవాలని వెళితే ఎన్ని దొరుకుతున్నాయో, ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాల్సినవి. కాసింతకే మిడిచిపడుతున్నాం. ఆ కాసింతలో కూసింత చెప్తేనే అబ్బో హెవీ అంటున్నాం. శ్యామలా దండకం మనందరికీ తెలుసు కదా. శ్యామలా మీద ఎవరు రచించారు? కాళిదాసు మహాకవి. త్రిపుర సుందరి దండకము దీపకనాథుడు అని ఒక ఆయన రచించాడండి. దీపకనాథుడు అంటే ఎవరో కాదు, ఖడ్గమాల్లో మనం చెప్పుకునే గురువులు. దీపకళానాథమయ్యి, కంకాల తాపసమయ్యి అంటాం. ఆ దీపకళానాథమయ్యి కాదది, దీపకనాథమయ్యి. దానికి ముందు కాలతాపనమయ్యి అంటాం, కాలతాపనమయ్యి కాదది, కంకాల తాపసమయ్యి. ఇది పరిశోధించి పెద్దలు చెప్పిన విషయం. ఇది దీపకనాథుడు, ఆయన సిద్ధపురుషుడు. అమ్మవారి దివ్యౌగ సిద్ధౌగ మానవౌగ పరంపరలో గురువు ఆయన, సామాన్యుడు కాడు. మనం ఖడ్గమాల్లో రోజు చదువుకుంటున్నామంటే ఇంక చూడండి. అయితే చాలామందికి ఇదివరలో చెప్పుకున్నాం, మరొక్కసారి చెప్పుకుంటున్నాం. దాని పేరు ఖడ్గమాల కాదు, శుద్ధశక్తిమాల. అందులో చెప్తున్న విషయం ఏంటంటే దీపకనాథుడు ఆయన త్రిపుర సుందరి దండకమని రచించాడండి. అద్భుతమైన దండకం. అందులో చిన్న భాగం ఇప్పుడు చెప్పుకుందాం. దీనికి ఎంత అవసరమో అంత. ఆ చిన్న భాగంలో ఈ అక్షరములన్నీ అమ్మ రూపములే అని ఎవడైతే ఉపాసిస్తాడో వాడు ధన్యుడు అన్నారు. వాడు ధన్యుట్ట. వాడికి లభించేవి ఎన్నయ్యా అంటే ఈ అక్షర విద్య ఊరికినే చెప్పడం కాదు, గురువు ద్వారా గ్రహించి ఏ అక్షరముకి ఎవరు దేవత, ఏ అక్షరము ఏ దేవతారూపమో గ్రహించి ఉపదేశం పొంది జపించాలట. మామూలుగా చదువుకు రాసుకుంటే అది వ్యవహారం, ఉపదేశం పొంది ఆ అక్షరాలని జపిస్తే అది పరమార్థం. ఇది తెలిసింది కదా. కానీ అక్షరాలను అభ్యాసం చేసేటప్పుడు పరమార్థం కోసం అభ్యాసం చేయాలంటే అక్షరాలను గురువు ద్వారా ఉపదేశం పొందాలి. అంటే గురువు దయ రావాలి, ఆయన దయ రావాలి, వస్తేనే వస్తుందట. అందుకే నాకు ఈ కామాక్షిదేవి అక్షరరూపిణిగా కనబడిందయ్యా అంటున్నాడు మూక కవి. అక్షరరూపిణిగా ఎందుకు కనబడిందయ్యా అంటే నా గురువు కృపతో నాకు అమ్మవారిని అక్షర రూపాలుగా ఉపదేశించాడు. ఆ అక్షర రూపాలు ఉపాసనతో నాకు అక్షర రూపములన్నీ కలిసి కామాక్షిగా దర్శనమిచ్చింది. అందుకు నా గురువు ఎంత దయామయుడు. ఆదిక్షన్మమ గురురాట్ ఆదిక్షాంతాక్షరాత్మికాం పరాం విద్యాం. గురురాట్ ఆదిక్షన్, గురురాజు నాకు ఆదేశించాడు అంటే ఉపదేశించాడు. దేన్ని ఉపదేశించాడు? ఆది క్షాంతాక్షరాత్మికం. ఆది క్ష అంత, ఆతో మొదలై క్షాతో పూర్తయ్యే మాతృకా వర్ణములను నాకు గురువు ఉపదేశించాడు. ఏమిటా వర్ణాలు, ఏమిటా అక్షరాలు అంటే అది ఈ చెరకు విల్లు పట్టు కూర్చుందిగా ఆవిడే అన్నాడండి. స్వాధిష్ఠ చాపదండాం, చెరకు విల్లు తీయని విల్లు పట్టు కూర్చుని అమ్మే నేదిష్టామేవ కాంచి నిలయామి.
కాంచీపురంలో నాకు దగ్గరగా చెరకు వెళ్ళి పట్టు కూర్చున్న తల్లే ఈ 50 అక్షాల తల్లండి అన్నాడు. ఇక్కడ త్రిపుర సుందరి మాతయే 50 అక్షాలను తలంచుకోగానే త్రిపుర సుందరి ఎర్రని తల్లగా కనబడుతున్నా తెల్లని కాంతులు వెజ్జల్లుతుందిటండి. 50 అక్షాలు కలిసిన కాంతి తెల్లగా ఉంటుందిట. అందుకే సరస్వతీదేవి తెల్లగా ఉంది. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాస ఫణీశ కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మది కానగ భాగ్యము కల్గు భారతి అని పోతన గారు ఈ తెల్లని తల్లిని దర్శించారు. 50 అక్షాల నుంచి వెలువడుతున్న అనంత ధవళ వర్ణ కాంతుల్ని దర్శించారు. అదే అమ్మ యొక్క శుక్లవర్ణం సర్వశుక్ల సరస్వతి అంబన వాంబుజోజ్వల కరాంబుజ శారద చంద్ర చంద్రికా ఆడంబర చారుమూర్తి. ఆ తెల్లని కాంతులతో ధ్యానించాలి త్రిపుర సుందరిని. ఆ త్రిపుర సుందరి దండకంలో దీపకనాథుడు చెప్పిన ఒక్క మాటని పలికి అమ్మని ఇక్కడ ప్రతిష్ఠ చేసుకుందాం. అయి ఉరులు ఇతి లఘుతయా తదను దర్ఘేణ పంచైవ. దండకంలో సైన్స్ చెప్తున్నాడండి మహానుభావుడు. అయి ఉరులు ఇతి లఘుతయా తదను దర్ఘేణ పంచైవ యోనిస్తథా వాగ్భవం. ఈ అక్షరములు యోని అంటే ఏకారం అండి, వాగ్భవం అంటే ఐకారం. సంకేతములు ఇస్తున్నాడు అంతే. కొన్ని సంకేతాలు కొన్ని నేరుగా చెప్పేస్తున్నాడు. యోనిస్తథా వాగ్భవం ప్రణవ ఔ. ప్రణవ ఔ అంటే ప్రణవ అంటే ఓ అది అండి, బిందువు లేకుండా చెప్పాడు అంతే. ప్రణవ ఔ బిందు అహహ. బిందురహ అంటే బిందుహు అహ అన్నాడు. అహ అనమాట చెప్పడం. బిందురహ కకగగ చచజ నటటఢన తతధన పపభమ యరలవశేషసగళేతి సుబద్ధ రుద్రాత్మకామృత కిరణ వర్షిణీం మాతృకాముద్గిరంతీం హసంతి లసంతి వసంతి సదా తత్ర కమలవన భువన భూమౌ భవభేదిని భయభంజని సుభుర్భువ స్వర్భువన మూర్తి భవ్యే సుభవ్యే సుకావ్యే త్రిపుర సుందరి. ఇది వర్ణించాడు ఇక్కడ. ఈ మాట చెప్పేటప్పుడు ఎంత రమ్యంగా పలికాడు. అమ్మా నువ్వు ఐవురులు కకగగ లేతి ఇలాగా సుబద్ధ రుద్రాత్మికాం అమృత కిరణాం రుద్రాత్మకమైన స్వరూపంగా కనబడుతున్నావు తల్లి అన్నాడు ఇక్కడ. ఏమిటండి మాట? రుద్రుడు అక్షర రూపుట్ట, అక్షరములే రుద్రుడు. వృత్యా వేదనాదేన ప్రాప్యైతే రుద్రహ అని నిరుక్తం వరకు చెప్తున్నాను చూసారా. అక్షర రూపుడే రుద్రుడు, అక్షరములే రుద్రస్వరూపాలు. ఎందుకయ్యా అంటే ఒక వర్గంలో 8 విభాగం చేస్తా అంట, ఒక వర్గంలో 11 విభాగాలు ఉన్నాయట. ఆ ఐవురులు దగ్గర 1, ఏ ఐ ఓ ఔ 2, అం అహ 3, కకగగన్య 4, చవర్గము 5, టవర్గము 6, తవర్గము 7, పవర్గము 8, యవర్గము 9, శశసహ 10, లక్ష 11 అండి. లక్ష కాదు లక్ష. ఈ 11 ఎవరి సంఖ్య? ఏకాదశ రుద్ర సంఖ్య. అది చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ 11గా ఉన్నటువంటి రుద్రాత్మికాం అమృత కిరణ వర్షిణీం, ఇటువంటి రుద్రాత్మకమైన అక్షరములతో అక్షర కాంతులు అమృత కిరణాలని వర్షిస్తున్నాయట. ఇదే కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృత రసం హృదిత్వా మాధత్తే హిమకరశిలామూర్తిమివయ. మాతృకావర్ణముల్ని పలుకుతున్నప్పుడు ఈ స్వరూపాన్ని ధ్యానించాలండి. చంద్రకాంత శిలలా తెల్లని చల్లని వెన్నెల వెలుగుల్ని వెదజల్లుతున్న అమ్మ యొక్క స్వరూపాన్ని భావన చేస్తే ఆ తల్లి ఆ రూపం ధరించి హసంతి లసంతి వసంతి. హసంతి నవ్వుతోందిట ఆ రూపంతో. ఎంత చిరునవ్వు అండి ఆ తల్లి చిరునవ్వుని ఎలా వర్ణిస్తాం? లసంతి వెలిగిపోతుందిట, వసంతి కూర్చుందిట. ఎక్కడ కూర్చుంది? సదా ఎప్పుడు కూర్చుందిట. ఎక్కడ? తత్ర కమలవన భవన భూమౌ. కమలవనమే భవనముగా చేసి కూర్చుందిటండి పద్మవనంలో. ఏమిటా పద్మవనం? పద్మం అంటే సరిపోతుంది, పద్మవనం అన్నారు ఎందుకు అంటే కొన్ని పద్మాలు ఉన్నాయన్నమాట. మూలాధారం మొదలుకొని ఆజ్ఞా వరకు 6 పద్మాలు, సహస్రారం మహాపద్మం. ఈ పద్మాలన్నిట్లో ఉన్న అక్షరములే కమల భవనంలో ఉన్నవి అంటే అర్థం. నిన్ననే చెప్పుకున్నాం ఏ అక్షరాలు ఏ కమలంలో ఎలా ఉంటాయి. విశుద్ధి చక్ర నిలయ అమృతాది శక్తి సంవృత. అదండి ఇక్కడ చెప్పడం. కమలవన భవన భూమౌ అనడంలో ఇంత విశేషాన్ని చూపిస్తున్నాడు త్రిపుర సుందరి దండకం. భవంతి భవభేదిని, ఆ అక్షర రూపిణిగా అయిన అమ్మవారిని ఉపాసిస్తే ఫలమేమిటి? భవభేదిని, సంసారాన్ని భేదించి మోక్షం కావలసిన జ్ఞానాన్ని ఇస్తుంది. భయభంజిని, భయాన్ని పోగొడుతుంది.
అలాగా ఈ అక్షర రూపంతోనే తల్లి జగమంతా వ్యాపించిందిట. సుభుర్భువ స్వర్భువనమూర్తి భవ్యే, అక్షర రూపములుగా భువనమూర్తిగా ఉన్నావు గనక ఆ తల్లి భువనేశ్వరి. సుభవ్యే సుకావ్యే, ఆ తల్లి కావ్యము. అందుకే అక్షరములతో కావ్యం తయారవుతుందట. అక్షర రూపిణైన అమ్మ విశ్వమనే కావ్యముగా తయారైనది. విశ్వమే కావ్యం, విశ్వేశ్వరుడి కవి, ఆయన నుంచి వచ్చిన అక్షరాలే విశ్వకావ్యానికి మూల పదార్థాలు. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన తత్వము. అందుకు జగదంబ అక్షర రూపిణిగా కనబడినప్పుడు ఎలా ఉంటుంది అనేదాన్ని ఇప్పుడు మనం పరిశీలించుకున్నాం. ఇలా మహేశ్వర సూత్రముల ద్వారా, మాతృకా వర్ణముల ద్వారా మనం చివరిగా తేల్చుకున్నటువంటి విషయం ఏంటి? శివశక్తి రూపములే అక్షరములు. ఇది వివరిస్తున్నారు ఇక్కడ. అది వివరిస్తూ ఇప్పుడు మొత్తం మాతృకావర్ణములతో కలిగిన తల్లిని స్తుతిస్తూ చిన్న శ్లోకాలు 12 ఉన్నాయండి. కానీ ఇది గురూపదేశంతో తెలుసుకోవాల్సినవి ఎక్కువ ఉంటాయి. సభల్లో చెప్పుకోవడానికి అవసరమైనవి ఒక్క 4 శ్లోకాలు ఇక్కడ మనం చెప్పుకుని తరించిపోదాం. 4 అమ్మ ఎన్ని అనుమతిస్తుందో చూద్దాం. ప్రణమామి మహాదేవీం, ప్రతివారు అనుకునేటప్పుడు నమస్కారం చేసుకుంటే చాలు. ప్రణమామి మహాదేవీం మాతృకాం పరమేశ్వరీం కాలహల్లో హలోల్లాస కలనాశమకారిణీం. ఈ అక్షరరూపిణి అమ్మవారిని కానీ ధ్యానం చేసినట్లయితే ఈ కాలము వల్ల వచ్చిన కల్లోలము, ఎందుకంటే జనన మరణాదులు కాలము వల్ల వచ్చిన కల్లోలాలు, వీటిని దాటిపోతాంట. అది భవభేదిని. అక్షర రూపాలను ఉపాసిస్తే ఇంత ఫలితం ఉంటుందటండి. యదక్షరేక మాత్రేపి సంసిద్ధే స్పర్ధతే నరహ యదక్షర శచి, అది ఒక్క అక్షరాన్ని కానీ సిద్ధి పొందితేట రవితాక్షేందు గగనములతో స్పర్ధ వహిస్తాట సాధకుడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక్కొక్క అక్షరం సిద్ధిస్తే ప్రకృతిలో ఒక్కొక్క దాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవచ్చుటండి. అది చూపిస్తున్నాడు ఇక్కడ. సూర్యుడితో గరుత్మంతుడితో పోటీ పడతాటండి వాడు. మన సూర్యుడితో పోటీ పడగలమా అండి? అంత ప్రకాశం అనుకున్నదా? గరుత్మంతుడితో పోటీ పడగలమా? కానీ అక్షరాలు సిద్ధిస్తేట వాళ్ళని మించిన శక్తి వస్తుంది. అంటే ఆయా లోక సుఖాలని దాటిపోతాడని చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. చతుర్దశ భువనాల్లో ఉండే ప్రకృతి శక్తుల్ని మించిన శక్తులు వస్తాయట అక్షరాలు కానీ సిద్ధిస్తాయి. అందుకు అక్షరాభ్యాసం చేద్దాం. అక్షర దేవతల అనుగ్రహం పొంది అక్షరం అనే మంత్రం సిద్ధించిందా దేవతల్ని మించిన శక్తులు వస్తాయట. దేవతల్ని మించిన శక్తి అంటే అది పరతత్వ జ్ఞానమేనండి. ఇది లభిస్తున్నది అని వివరిస్తున్నారు. అందుకే అక్షరములను సాధన చేసే వాళ్ళని చూసి దేవతలు కూడా గడగడలాడతారటండి. ఎందుకంటే వాడికి ఆ మంత్రాలు సిద్ధిస్తాయంటే మమ్మల్ని మించిపోతూ ఉంటారు. వాడు స్వర్గాది లోకాలు దాటి క్రమముక్తో ఏ ముక్తో పొందిన వీళ్ళు దాటి వెళ్ళిపోతుంటే వీళ్ళు చూసి దండాలు పెడుతుంటారట. అక్షర సిద్ధి ఉన్నవాళ్ళు అలా దాటి వెళతారయ్యా దివ్యమైనటువంటి అమ్మవారి చరణ కమలాల వద్దకు అని అక్షరమాతృకా స్థితిని గురించి చెప్తూ, యదక్షర శశిజ్యోత్స్నా మండితం భువనత్రయం వందే సర్వేశ్వరీం దేవీం మహాశ్రీ సిద్ధమాతృకాం. మొత్తం అమ్మవారి చక్రార్చన చేశాక ఈ మాతృకా శ్లోకములు చదువుకోమని పెద్దలు నిర్దేశిస్తారట. దానివల్ల పూర్ణమైపోతుంది రండి శ్రీ విద్య. ఈ శ్లోకాలు చదువుకుంటే పూర్ణమవుతుంది. ప్రపంచమంతా అమ్మవారి అక్షరాల నుంచి వస్తున్న కాంతులతో నిండిపోయినట్లు ఎవడు భావిస్తాడో వాడు సర్వసిద్ధులు పొందుతాడు అని వివరిస్తున్నారు. అవి అకచాది టతోన్నద్ధ పయశాక్షరవర్ణినీం. అకచ టత పయశ అక్షరవర్ణినీం, ఆ వర్గం చూపించి అవి జ్యేష్ఠాంగ బాహుపాదాగ్ర మధ్యస్వాంత నివాసిని. ఇందాక మొత్తం వర్ణించిందని చిన్న శ్లోకంలో చెప్పారండి ఇక్కడ. కానీ అక్షరములే అమ్మ శరీరంగా ఎలా దర్శించాలో చూపించాడు. అందులోంచి తెల్లని కాంతులతో త్రిపుర సుందరి ప్రకాశిస్తున్నదని ఎవడు భావిస్తున్నాడో వాడు సర్వలోకముల్లో సర్వాభీష్ట సిద్ధిని పొందుతాడు. సర్వదేవతలు అతడికి కింకరులవుతారు. బ్రహ్మాదీనామపి కింకరీ కురితే అని ఉంది కదా శాస్త్రంలో. బ్రహ్మాదులు కూడా ఈ అక్షర సాధకుడికి ఏం కావాలంటే అవి చేసి పెడతారటండి. ఇంకేం కావాలి? ఎందుకంటే వాళ్ళందరూ అమ్మదాసులు, అమ్మ భక్తులైన వాళ్ళకి అన్నీ చేసి పెడతారట. కనుక అక్షర సిద్ధి అనేది ఎంత గొప్పదో తెలుసుకున్నాం. కనుక అక్షరాల్ని సాధన చేసి అక్షరాల్ని దేవతలుగా, అక్షరాల్ని శివశక్తుల రూపములుగా ఉపాసించాలనేదే మాహేశ్వర సూత్ర మాతృకా వర్ణముల యొక్క వివేకము ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఇక ఆ తర్వాత చెప్పుకుంటున్నటువంటి చిన్న చిన్న విషయాలు కొన్ని ప్రస్తావన చేసుకుందాం. మహీదాసుడైన మహాత్ముడు మంత్రశాస్త్రంలో మాతృకా కోశం అని ఒకటి రచించాడండి. మాతృకా కోశం, కోశం డిక్షనరీ. ఒక్కొక్క మాతృకలో ఏ ఏ శక్తులు ఉంటాయో చెప్పాడు. చాలా పెద్ద శాస్త్రం. అందులో పంచభూతాలకి సంబంధించిన అక్షరాలు ఏమిటో చెప్పాడు. అందుకే వాడేటప్పుడు జాగ్రత్తగా వాడాలనుకున్నాం కదా. అవి ఊరికనే అనుకుందాం.
అంటే మరి మీరు చెప్తారు కానీ మాకు గుర్తుంటాయా అని. గుర్తుండకపోయినా పర్వాలేదు, చెవిలో పడతాయిగా, అది వెళ్ళి మన పంచభూతాన్ని స్పందింపజేస్తాయి, పంచభూతములు శాంతిస్తాయి. శ్రద్ధగా ఆ మహీదాసుడు ఇచ్చిన కోశంలోంచి ఒక్కొక్కటి గ్రహిద్దాం. ఆయన శ్లోకాల్లో చెప్పాడు, నేను ప్రతి శ్లోకం చదవను, సారాంశం చెప్తుకున్నాను. వాయువర్ణములు ఏమిటేమిటో వివరిస్తున్నాడు చూడండి. వాయువర్ణములు గాలికి సంబంధించిన వర్ణములు ఆ, ఆ, ఏ, క, చ, ట, త, ప, య, ష. ఈ అక్షరములు వాయువర్ణాలట. అయితే వాయువు అని ఊరికినే అంటే ఒక్కటి చాలు కదా అంటే, వాయువులో ఎన్ని రకాలు ఉన్నాయో వాటి బట్టి అక్షరాలు ఎట్టేట. వాత, మరుత్, ప్రాణ, చార, నాద, రయ, వ్యాప్తం. వాయువుకున్న లక్షణాలండి: వ్యాపించడం, ప్రాణంగా ఉండడం, వేగంగా వెళ్ళడం, జవి బలముగా ఉండడం. ఇవి వాయు లక్షణాలు. ఇవి అక్షరాలు ఉన్నాయట. జవి అంటే బలం, వేగ వేగం. ఈ అక్షరాల్లో అవి దాగి ఉన్నాయి. అగ్నివర్ణా. ఇక అగ్నివర్ణములు ఏంటో చూపిస్తున్నాడు. ఈ ఈ తామగ్నివర్ణాం. అగ్నివర్ణాం అంటే ఈం. ఇది తెలుసుకోవచ్చు. అగ్నివర్ణాం ఈం, తామగ్నివర్ణాం ఈం. అది అగ్నివర్ణం అంటే అగ్ని లాంటి రంగుతో ఉందని అర్థం చెప్తున్నాం, కానీ అక్షరాలతో చూడండి ఎలా ఇక్కడ చెప్తున్నాడు. ఆ ఈ అగ్ని, ఈ వహ్ని అన్నాడు. అంటే ఏ అగ్నిని వహ్ని అన, వహ్ని అన్నప్పుడు యజ్ఞాగ్ని. అది ఈ అనే అక్షరం ద్వారా తెలియబడుతున్నది. తాం పద్మినీం హీం శరణమహం ప్రపంచే. శుచి అనేది అగ్నిని తెలియజేస్తుంది. ఐ అగ్ని యొక్క తేజో లక్షణాన్ని తెలియజేస్తుంది. ఖ. ఇలాగా ఛ, థ, ఠ, ఫ, ర, క్ష. ఇవి అగ్నివర్ణాలు. అందుకే పేర్చుకునేటప్పుడు ఎలా ఉండాలో చూడండి. భూమికి సంబంధించిన వర్ణాలు పృథ్వీ వర్ణములు ఉ, ఊ, ఓ, గ, జ, డ, ద, బ, ల, అహ. ఇది పృథ్వీ వర్ణములు. జలవర్ణములు అరు, అరు, ఔ, ఘ, ఝ, ఢ, ధ, భ, వ, స. ఇవి జలవర్ణములు. ఇక ఆకాశవర్ణములు అళు, అళు, అం, న్యం, న్య, న, న, మ, శ, హ. ఇవి మొత్తం మీరు లెక్క పెడితే 50 అవుతాయండి. అంటే 10 చెప్పున 5ంటికి విభాగం అయిపోయింది. చూసారా? అక్షరాల్లో పంచభూతాలు, అక్షరాల్లో శివుడు, అక్షరాల్లో శక్తి. ఇన్ని కనబడ్డాయా లేదా చూడండి ఇక్కడ. కానీ అక్షరాలు జాగ్రత్తగా కాంబినేషన్స్ వాడుకుంటూ ఉండాలి. అందుకే కొందరు పద్యాలు వదిలితే మంత్రాలు అవుతాయి, కొందరు మంత్రాలతో వాయువాస్త్రాలు అగ్నేయాస్త్రాలు వేస్తారంటే ఇప్పుడు అర్థమైంది కదా. ఆ అక్షర క్రమంలో ఒక వాయుశక్తిని ఉత్పన్నం చేయొచ్చు, ఒక అగ్నిశక్తిని ఉత్పన్నం చేయొచ్చు. అందుకే వాయవ్యాస్త్ర ఆగ్నేయాస్త్రాలు అంటే మామూలు వెపన్స్ కావు, మంత్రములవి. ఆ మంత్రాల్లో ఈ అక్షరముల యొక్క శక్తి దాగి ఉంటుంది. కనుక ఇన్ని అక్షరాలు ఇప్పుడు వాడేము ఇక్కడ పలికి మీరు విని గ్రహించాం కనుక మనలో ప్రపంచంలో ఉన్న పంచభూతములు శాంతించుగాక, మనల్ని అనుగ్రహించుగాక. నమస్కారం చేసుకుందాం. ఈ విధంగా వివిధములైనటువంటి పంచభూతములు చెప్పడం కాకుండా భూత బీజములను చెప్పే వర్ణాలు కొన్ని ఉన్నాయన్నాడు. భూత బీజములుట అంటే భూతానికి మూలం. అవే హయవరలా, అవి బీజవర్ణములు అన్నారు ఇక్కడ. ఆ హయవరల అనేవి బీజవర్ణములు. కేవలం స్థూలంగా చెప్పేవి మాత్రమే కాదయ్యా అని మరొక భావాన్ని చూపిస్తున్నారు. మరొక ఏకాక్షరి కోశమును మరొకటి ఉన్నదండి. ఏకాక్షరి కోశంలో 50 అక్షరాల్లో రకరకాల దేవతలను మళ్ళీ చెప్తారు. మనం చెప్పుకునేటువంటి శ్రీ విద్యా దేవతలే కాకుండా అకార ఆకారాలకు రకరకాల దేవతలు, ఇవన్నీ కలిపితే ఎందరో దేవతలు వస్తారు. ఇప్పుడు తెలిసిందా? ఎందరో దేవతలు హిందువులకు లేరు, ఎందరో దేవతలు శబ్ద ప్రపంచంలో దృశ్య ప్రపంచంలో ఉన్నారు, వాళ్ళని హిందువులు ఉపాసించారు అని మనకి ఇప్పుడు తెలుస్తున్నది ఇక్కడ. అందుకే శబ్ద ప్రపంచంలో 50 మంది దేవతలను ఇక్కడ వివరిస్తాడు ఏకాక్షర కోశంలో. దీన్ని బట్టి అక్షరాల గురించి చెప్తేనే అనంతంగా ఉందని మళ్ళీ స్పష్టమవుతుంది. పైగా అక్షరాల్లో కళలు ఉంటాయట. ఇంతవరకు భూతములు ఉన్నాయన్నాం, కళలు. కళలు 5 రకాలుగా ఉంటాయటండి. అవి అగ్ని, సూర్య, చంద్ర. సూర్య, చంద్ర, అగ్ని కళలు. ఈ కళలు చెప్తాం. ఈ కళలు కూడా దానిలో వ్యాపించుంటాయి. ఇది ఒకటి. మరొక 5 కళలు ఏం చెప్తున్నారంటే సూర్య, చంద్ర, అగ్ని, వాయు, వ్యోమ కళలవి. ఇంకొక 5 కళలు పంచకృత్యపు కళలటండి. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. 5 కృత్యములు. 5 కృత్యములు చేసేవాళ్ళు ఎవరు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ. 5గురు కళలు ఉన్నాయి. 5గురు కళల్ని న్యాసం చేస్తారు. ఎప్పుడైనా పరిశీలించారా? శ్రీ విద్య చేసే వాళ్ళకి తెలుస్తుంది. 5 కళల్ని న్యాసం చేస్తాం. ఈ 5 కళల్లో ఒక్కొక్క అక్షరానికి 10 చెప్పున డివైడ్ అయిపోతాయటండి. ఇక్కడ సృష్టి కళలు ఎక్కడున్నాయో చూడండి. సృష్టి కళలు బ్రహ్మకి సంబంధించినవి. అవి 2 వర్గాల్లో ఉన్నాయట. కవర్గ చవర్గౌ సృష్టిం ఆరభ్య సిద్ధి పర్యంతం బ్రహ్మ కళా.
బ్రహ్మకళలేవి కవర్గ చవర్గాలు బ్రహ్మకళలు. ఇక టతవర్గౌ విష్ణు కళా, టవర్గ తవర్గములు అంటే టటఢడన తతధదన, ఇది విష్ణు కళలు. అంటే అక్షరాల్లో ఏది బ్రహ్మకళ ఏది విష్ణు కళ తెలుసుకోవచ్చు. అలాగే పకార ప్రభృతి శకార పర్యంతం రుద్రకళా, ఇవి రుద్రకళలు. అంటే పకారము నుంచి షా వరకు రుద్రకళలు. ఇక షా సా హక్ష వర్ణా, ఈ 4 వర్ణములు ఈశ్వర కళా అంటే తిరోధాన కళా అన్నారు. ఇక అటు తర్వాత వివరిస్తున్నటువంటిది అచహ, అకారం నుంచి చకారం వరకు అచ్చులండి. ఇంద కకారం నుంచి ప్రారంభించారు కింద భాగం. ఆ చహ, అకారం నుంచి చకారం వరకు చెప్పబడుతున్నటువంటి కళలు సదాశివ కళా, అది సదాశివతత్వం. కనుక అచ్చులు సదాశివతత్వము, కచవర్గములు బ్రహ్మకళలు, ఆ తర్వాత వర్గములు విష్ణు కళలు, రుద్రకళలు, ఈశ్వర కళలు. కనుక క్రింద ఉన్నవి 4 కళలు, పైన సదాశివ కళలు. మొత్తం కలిపితే ఎన్నయ్యాయి అంటే ప్రపంచానికి ఉన్న పంచకృత్య కళలు అక్షరాల్లో ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, అక్షరాల్లో లేనిదేమిటి? అక్షరాల్లోనే అన్నీ ఉన్నాయి. అందుకే అహంలోనే అన్నీ ఉన్నాయని నిన్ననే చెప్పుకున్నాం. ఆతో మొదలై హాతో పూర్తయ్యే అక్షరాల్లోనే అన్నీ ఉన్నాయి, అహంలోనే అన్నీ ఉన్నాయి. అందుకే అన్నీ ఉన్నదాన్ని అహం అనాలి. అన్నీ ఉన్న అహమే నీలో నేనుగా ధ్వనిస్తున్నది, దాన్ని తెలుసుకో అని చెప్తున్నారు. ఇది సమన్వయం మొత్తం అవుతున్నది. అందుకు అక్షరముల్లో మనం ఎన్ని రూపాలు చూసామో ఇప్పుడు ఆలోచించండి. పరమాత్మ మొదలుకొని ప్రపంచం వరకు ఈ రెండింటినీ కలిపి పరమేశ్వరుడిగా చూడడం మహేశ్వర సూత్రాలు చెప్తూ ఉంటే, ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క అవయవముగా ఉన్న మాతృకా వర్ణరూపిణి అయిన శారదాంబని దర్శించాం మరొక రూపంతో. అక్షరాల్లో ఉన్నటువంటి పంచభూత కళల్ని దర్శించాం, అక్షరాల్లో ఉండేటటువంటి పంచ బ్రహ్మకళల్ని దర్శించాం, అక్షరాల్లో విశ్వరూపాన్ని దర్శించాం, అక్షరాల విశ్వరూపాన్ని దర్శించాం ఈ 3 రోజులు. అంతేకాదు అక్షమాలికోపనిషత్తునికి ఉపనిషత్తు ఉందండి. దాని పేరేమిటి? అక్షమాలిక ఉపనిషత్తుట. అక్షమాలంటే ఆ నుంచి క్ష వరకు ఉన్న మాల వరుస. ఈ అక్షరాలన్నీ కలిపితే దానికో మంత్రం అంటారండి, మాలిని మంత్రం అని. శ్రీమన్మాలిని మంత్ర రాజసహితం వందే గురోర్మండలం. గురుమండల రూపిణిలో చివరికి మాలిని మంత్రం. ఇదే పెద్ద గురువుట. మాలిని మంత్రం అంటే ఏంటో కాదు, ఇది ప్రతివారు జపించుకోండి. ఇలాగే అకారం నుంచి క్షకారం వరకు అనుకుంటే మాలిని మంత్రం. అదే పెద్ద గురువుట. ఎందుకంటే అదే సదాశివుడు, అదే పరమేశ్వరుడు అయినప్పుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమైన గురువు ఎవరై అంటే అక్షరాలే పరమేశ్వరుడు అనుకుంటే అవే గురువై మనకు బోధిస్తాయట. అందుకు మన వాళ్ళు పుస్తకాలకు పూజ చేస్తారండి, ఎందుకంటే దాని నిండా అక్షరాలు కనుక. ఈ రోజుల్లో పుస్తకాలకి పాదం తగిలితే సీరియస్ విషయం ఆవిడికి తెలియదండి. ఎందుకంటే సంప్రదాయాలు పిల్లలకి చెప్పట్లేదు. ఇలాంటి దౌర్భాగ్యంలో ఉన్నాం. మీకు గుర్తుందో లేదో, చిన్నప్పుడు పుస్తకానికి పాదం తగిలితే కళ్ళకద్దుకునేవాళ్ళు పొరపాటున తగిలితే. ఇప్పుడు అలాంటివి పోయే మనకి. కారణం, ఎంత వీలైతే అంత పిల్లలకి సంస్కారాలు నేర్పకుండా డబ్బు సంపాదించడానికి మెలకువలు నేర్పి పశువుల వలె కొండకు చోరు అసురుల వలె పెంచుతున్నాం. ఇది వేదనతో చెప్పిన మాట. ఆలోచించండి. ఇక్కడికి వచ్చి మనం చప్పట్లు కొట్టాం మన మనవలో. కనీసం ముందు గౌరవించడం నేర్పుదాం, తర్వాత జ్ఞానం అదే వస్తుంది. గౌరవించని వాడికి జ్ఞానం రాదు. అందుకే మనకి పలకాబలపం ఇచ్చినప్పుడు కూడా, అక్షరాలు దిద్దించేటప్పుడు కూడా పూజ చేయించి అక్షరాది దేవతల అనుగ్రహం పొందించుతాం. అందుకే అక్షరాభ్యాసం చేసి చదువుకు వెళ్ళేటటువంటి భారతీయుల ఋషి సంస్కారానికి నమస్కరిద్దాం. ఇప్పటికైనా తెలుసుకుని మళ్ళీ అక్షరాభ్యాసం చేసుకుందాం. అయితే అక్షమాలికోపనిషత్తులో ఏ అక్షరం పలికితే ఏ సిద్ధి వస్తుందో చెప్తున్నారు ఇక్కడ. కేవలం ఇప్పుడు ఆ దేవతల యొక్క అనుగ్రహం పొందడం కోసం చెప్పుకుంటున్నాం గనక ఆ అక్షరముల్లో ఆ సిద్ధి, ఏ అక్షరంలో ఏ సిద్ధి ఉందో చెప్తున్నారు. గుర్తు పెట్టుకున్నంత వరకు పెట్టుకుందాం, లేనప్పుడు వినూరుకుందాం. దాని ప్రయోజనం దానికి ఉంటుంది. అంకార మృత్యుంజయ, అకార జపం వల్ల మృత్యుంజయత్వం. దాని లక్షణం సర్వవ్యాపక. 2 చూపిస్తున్నాడు, ఫలము స్వరూపము. మృత్యుంజయ సర్వవ్యాపక, ఆంకార ఆకర్షణాత్మక సర్వగత. ఇది అక్షమాలకు ఉపనిషద్వాక్యాలు కనుక చెప్పుకోవచ్చు. ఇది జపించవలసిన మంత్రములుగా కాదు, తెలుసుకోవలసిన వాక్యములుగా గ్రహిస్తున్నా. ఇంకార పుష్టిద, ఇంకారం పుష్టినిస్తుందట. అది క్షోభకర, దాని శక్తి క్షోభకర శక్తి. ఇందాక చెప్పినట్టు శక్తి ఫలము ఇస్తున్నాడు కదా, ఫలము పుష్టి. ఈంకార వాక్ప్రసాదకర, ఈంకారము వాక్ప్రసాదాన్ని ఇస్తుంది. నిర్మల, ఈంకారం యొక్క స్వరూపము నిర్మలము. ఒక్కొక్క అక్షరానికి ఒక స్వభావం ఉందండి. మొదటిదానిది సర్వవ్యాపక స్వభావం, రెండవదానిది సర్వగత స్వభావం, మూడవది క్షోభకర స్వభావం. ఈంకారము నిర్మల స్వభావం. అంటే అక్షరాలు మాట్లాడినప్పుడే ఆ స్వభావం యొక్క ప్రభావం ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. ఓంకార సర్వబలప్రద,
సారతర. ఊంకార ఉచ్చాటనకర దుస్సహ. భరించలేనంత తీవ్రంగా ఉంటుంది ఓంకారం. దీన్ని కానీ ఉచ్చరించినట్లయితే దుష్టశక్తులు లేపగలదటిది. అంత శక్తి ఉందండి ఓంకారం. అందుకే కొన్ని మంత్రాల్లో వీటిని ప్రయోగిస్తారు బీజాక్షరాలుగా ఆలోచించుకుంటే. రుంకార సంక్షోభకర చంచల. దాని స్వభావం చంచలం, అవతల వారిని కలవరపరచగలదు. ఎందుకంటే మన దుష్టశక్తులను దునుమాడడానికి అక్షరాలే, ఇష్టమైన పొందడానికి అక్షరాలే, రోగాదులు తొలగడానికి అక్షరాలే. కనుక ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క స్వభావం చూపిస్తున్నారు. రూంకార సమ్మోహనకర ఉజ్వల. లుంకార విద్వేషణకర మోహక. లూకార మోహకర. ఏంకార సర్వవశ్యకర శుద్ధసత్వం. దాని యొక్క స్వభావం చెప్తున్నారు ఇక్కడ. ఐంకార శుద్ధ సాత్విక పురుషవశ్యకర. కొన్నిటికి స్వభావాలు కామన్ అండి, రెండేసికి ఒకే స్వభావం ఉండవచ్చు. ఓంకార అఖిలవాంగ్మయ నిత్యశుద్ధ. ఓంకారం యొక్క స్వరూపం అది. ఓంకార సర్వవాంగ్మయ వశ్యకర. అంకార గజాదివశ్యకర. ఏనుగులు మొదలైన వాటిని లాగ్గలదు. అమ్మహలో ఉన్న అహ అనేది మృత్యునాశనకర రౌద్ర. రుద్రకళలతో ఉన్నటువంటిది. కంకార సర్వవిషహర. కళ్యాణద. విషబాధలను పోగొట్టగలదు కంకారం. ఇవి గుర్తుపెట్టుకుంటే అక్షరాలైన పలుకోవచ్చు అది. ఖంకార సర్వక్షోభకర వ్యాపక. గంకార సర్వ విఘ్నశమన మహత్తర. గంకారము అన్ని విఘ్నాలు పోగొడుతుందిట. ఇప్పుడు అర్థం ఏంటుంది? పట్టేవాళ్ళు పట్టుకోండి, బహుశా అటెంటివ్గా వింటే పొరపాటున మీ దారి మీదే మా దారి మాదే అంటే వేరు. గంకారం విఘ్నాలు పోగొడుతుందిట. అందుకే మా స్వామి గణపతికి మొదలక్షరం అదే అని బీజం అదే. అందుకే ఎంత చక్కట గంకార సర్వ విఘ్నశమన మహత్తర. చాలా గొప్పది, అందుకే వాడికి గొప్ప స్థానం ఉంది. ఘంకార సౌభాగ్యప్రద స్తంభనకర. న్యంకార సర్వవిషనాశకర ఉగ్ర. చంకార అభిచారజ్ఞ. ఎవరైనా ప్రయోగాలు చేస్తే వాటిని పోగొట్టగలదు చకారం. అలాగే క్రూర స్వభావం అంట చకారానికి, అంటే అప్పుడే దానికి స్వభావం కనబడుతుంది చూడండి. ఛంకార భయనాశకర భీషణ. అది భయంగా ఉంటుంది, ఉచ్చరిస్తే మన భయాలు పోగొడుతుందిట. భయంగా ఉన్నవాడే భయాన్ని పోగొట్టగలడండి, ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే మన పక్కన బాడీగార్డు శత్రువు రాగానే భయపడి లోపలికి పారిపోయాడు అనుకోండి, మా బాడీగార్డు చాలా సాత్వికుడండి అని మురిసిపోవడానికి వీలు లేదు. వాడు భయంకరంగా ఉంటేనే మనకు అభయం. అందుకే దానికి అది చూపించారు. ఇక జంకార కృత్యాది నాశకర. కృత్యములన్న ఇతరులు ప్రయోగించిన దుష్ట ప్రయోగాలు, వాటిని పోగొట్టగలదు. దీని యొక్క స్వభావం భీషణం. ఝంకార భూతనాశకర. న్యంకార మృత్యు ప్రమదన. టంకార సర్వవ్యాధిహర సుభగ. ఠంకార చంద్రరూప సౌమ్య. డంకార గరుడాత్మక విషఘ్న శోభన. ఢంకార సర్వసంపత్ప్రద. అంటే అక్షరాల్లో మీరు ఆ స్వభావాన్ని సిద్ధిని చూడొచ్చు మీరు. నంకార సర్వసిద్ధిప్రద. ఢంకారం సర్వసంపత్ప్రదం, నంకారం సర్వసిద్ధిప్రదం. తంకార ధనధాన్యాది సంపత్ప్రద ప్రసన్న. థంకార సర్వప్రాప్తికర నిర్మల. దంకార పుష్టివృద్ధికర ప్రియదర్శన. ధంకార విషజ్వరగ్న విపుల. నంకార భుక్తిముక్తిప్రద శాంత. పంకార విషవిఘ్ననాశన భవ్య. ఫంకార అణిమాదిసిద్ధిప్రద జ్యోతిరూప. బంకార సర్వదోషహర శోభన. భంకార భూతప్రశాంతికర భయానక. మంకార విద్వేషమోహనకర. యంకార సర్వవ్యాపక పావన. రంకార దాహకర వికృత. లంకార విశ్వంభర భాసుర. వంకార సర్వ ఆప్యాయనకర నిర్మల. వం జలబీజం అండి, అది ఆప్యాయనం. అక్కడ ఒక శాస్త్రం మరొక శాస్త్రంతో పొరపాటును కూడా విభేదించదు, ఒకదానికొకటి అనుబంధం అంత గట్టిగా ఉంటుందండి. అదే భారతీయ హిందూ మతం యొక్క గొప్పతనం. మీరు ఉపనిషత్తుకి వెళ్ళండి, మంత్రశాస్త్రానికి వెళ్ళండి, ధర్మశాస్త్రానికి వెళ్ళండి, జ్యోతిష్ శాస్త్రానికి వెళ్ళండి, ఆయుర్వేదానికి వెళ్ళండి, ఒకదానికొకటి విరుద్ధంగా చెప్పవు. ఇవన్నీ కలిసి హిందూ మతంగా వచ్చాయి తెలుసుకోండి. ఇతర దేశాల్లో మతం వేరు, సైన్స్ వేరు. భారతదేశంలో సైన్సే మతం, ఇది తెలుసుకోండి. ఆ సైన్సు జ్యోతిష, మంత్ర, ధర్మ, యజ్ఞ, తత్వ, వైద్య ఇత్యాది అన్నిటి యొక్క కలబోత. అందుకు ఒకదానికోటి అనుబంధం. కనుక వంకార సర్వ ఆప్యాయనకర నిర్మల. శంకార సర్వఫలప్రద పవిత్ర. శంకార ధర్మ అర్థ కామద ధవళ. సంకార సర్వకారణ సార్వవర్ణక.
సంకార సకారం అన్ని వర్ణములతో ప్రకాశిస్తుంటుంది. హంకార సర్వవాంగ్మయ నిర్మల, లంకార సర్వప్రద శక్తిప్రధాన, క్షంకార పరాపరతత్వ జ్ఞాపక, పరంజ్యోతి రూప. ఇదండి మొత్తం 50 అక్షరాలు. ఇందులో కొన్ని గుర్తున్నాయి, కొన్ని లేవు కదా. కానీ మీరు నేను కలిసి 50 అక్షరాలు ఒకేసారి పలికి ఉపాసన చేసుకున్నాం ఈ సమయంలో. ఇందులో సందేహం లేదు. అందుకోసం ఒక్కసారి ఇవన్నీ చదువుకున్నాం. శ్రద్ధగా విన్నవారికి, అన్నవారికి, అనుకున్న వారికి కూడా ఈ అక్షరముల్లో చెప్పిన ఫలములు లభించి భారతదేశం సనాతన ధర్మం పుష్టిగా వర్ధిల్లాలి అని అక్షరదేవతలు మనం ప్రార్థన చేసుకుందాం. ఇది అక్షమాలికోపనిషత్తు చెప్పిందండి. ధ్యానబిందు ఉపనిషత్తు మరికొన్ని రహస్యాలు చెప్పింది. అది ప్రధానంగా హయవరల్లా ఈ అక్షరాలు బీజాక్షరములు. ఇవి ఈ బీజాక్షరాలు ఏ రంగుతో ఏ దేవత ఉంటుందో చెప్పండి. హకారం నీలజీమూత, యకారము నీలజీమూత సన్నిభంట, హకారము స్ఫటిక ప్రభ. ఇప్పుడు మీరు తీసుకుంటే ముక్తావిద్రమ హేమనీల ధవళ ఛాయ వచ్చేస్తుందండి. హయవరలట్ మొత్తం ఆ వర్ణములు పంచభూత వర్ణములు ఒకటే వివరిస్తున్నాడు ఇక్కడ. అది మనకి ధ్యానబిందు ఉపనిషత్తు చెప్తుంది. ఇక్కడ అక్షరముల్ని ధ్యానించే పద్ధతి ఇది. కనుక అక్షరాలు దిద్దుకునేవే కాదు, ధ్యానించవలసినవి, జపించవలసినవి, స్మరించవలసినవి, అప్పుడు తరించడానికి ఉపయోగించవలసినవి. ఇది అక్షరముల యొక్క అభ్యాసము, సారాంశము. దీన్ని మనం బహుశాస్త్రముల ద్వారా తెలుసుకోగలిగాం. ఇవన్నీ గురువుల అనుగ్రహం చేత, అమ్మవారి దయచేత, ఇటు మాహేశ్వర సూత్ర భాష్యాలు, ఇటు శ్రీ విద్యా శాస్త్రాలు, అటువైపు ఉపనిషత్తులు, ఇవన్నీ కలబోసుకుంటూ మనం ఈ 3 రోజుల పాటు శివశక్త్యాత్మకమైన సర్వదేవతాత్మకమైన అక్షరాల్ని ఉపాసన చేసుకున్నాం. అక్షర శారదికి నమస్కారం చేసుకుంటూ ఉపన్యాసానికి స్వస్తి వాక్యాలు సంధానించుకుంటూ మంగళం పలుకుదాం.